శ్రీకాళహస్తిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. మేమైతే ఇక్కడికి వెళ్ళాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో చూశారు కదా, అవతార్ థీము లోపల సూపర్గా డెకరేషన్ చేస్తున్నారు. ఆ థీమ్లోనే ఇలా వాటర్ ఫాలింగ్, అలాగే కొండలు, చెట్లు, ఆ లైటింగ్స్ వేయడం వల్ల ఆ చీకట్లో ఇంకొంచెం హైలైట్ అయినాయి. చాలా బాగా అనిపించింది మాకు వెళ్ళగానే. పిల్లలైతే ఇంకా బాగా ఎక్సైట్ అయ్యారు. బోత్ సైడ్స్ పెట్టున్నారు. ఇవి మధ్యలో రెడ్ కార్పెట్ వేసి చూడండి, ఇక్కడ రెడ్ కార్పెట్ వేస్తున్నారు వెళ్ళడానికి. ఇంకా ఫొటోస్, వీడియోస్ దిగడానికి అయితే చాలా అనుకూలంగా ఉంది. అక్కడ కొంతమంది ఎవరో అంటుంటే విన్నాను, జై బాలయ్య అంటున్నారు. ఆయన క్రేజ్ అక్కడ కూడా తగ్గట్లేదు. చాలా నాకైతే నవ్వొచ్చింది. అలాగే మా ఇంటి పక్కన అక్క వాళ్ళ పిల్లలైతే వీళ్ళిద్దరిని చూసి అవతారు కదా, వాళ్ళైతే అవ్వ తాత అంటున్నారు. ఇక్కడ చూడండి, అవి వీళ్ళని కూడా పెట్టున్నారు. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ ఈ పక్షులను కూడా పెట్టున్నారు. అక్కడ అవతారికి అయితే చెయ్యి ఊడిపోయింది. అలాగే ఇక్కడ ఉయ్యాలవచ్చు, ఇక్కడ ఫొటోస్ దిగడానికి కొన్ని థీమ్స్ పెట్టున్నారు. హార్ట్ షేప్, అలాగే ఇక్కడ అవన్నీ పెట్టున్నారు. ఇంకా బయటకు వచ్చామంటే ఇవన్నీ షాప్స్ పెట్టున్నారు, కానీ అన్ని డబల్ రేట్స్. బయట దొరికే రేట్లు అయితే కాదు, డబల్ రేట్లు. ఇక్కడ ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఫీజు ఉంటుంది, 50 రూపీస్ పర్ హెడ్. అలాగే 3 years లోపల పిల్లలకైతే ఫ్రీ, వాళ్ళకైతే ఎలాంటి టికెట్ లేదు. ఇక్కడ మనకి జాతరలో ఏం దొరుకుతాయో అవన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్స్లో కూడా. మేము ఏదన్నా కొందామని వెళ్ళి అడిగితే అవన్నీ డబల్ రేట్స్, అందుకే ఏం కొనుక్కోలేదు. అలాగే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అయితే నేనైతే ఒక గేమ్ ఆడాను, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇలా ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్, ఎగ్ కుల్ఫీ, అలాగే ఐస్ క్రీము, అవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. మేమైతే ఏం తీసుకోలేదు. మెయిన్ దీని గురించి మాట్లాడుకోవాలి మనము. నాకు ఇది ఎక్కిన తర్వాత అయితే ఎంత హెడేక్ వచ్చిందో నాకైతే చెప్పలేను. అసలు అంత హెడేక్ వచ్చింది. ఫస్ట్ బాగానే వీడియో తీసుకుంటున్నాను, ఎక్కాం కదా పాపతో పాటు అనేసి. కొంచెం అది మూవ్ అయిన తర్వాత అర్థమైంది ఎందుకురా ఎక్కాము దీన్ని అన్నట్టుగా అనిపించింది. నా ఎదురుగా అక్క వీడియో తీస్తుంది. ఆ అక్క అయితే వాళ్ళకైతే నవ్వు, నేను అరిచే అరుపులకి, అయ్యో ఆపేయండిరా బాబు, ఆపన్నా నేను దిగేస్తాను, నా వల్ల కావట్లేదు అని అరుస్తున్నాను నేనైతే. ఇది ఏం కాదు, దీనికంటే ముందు ఇంకొకటి ఎక్కాము, అది ఎంత భయంకరంగా ఉన్నిందో. అది సరే ఇదేం అలా ఉండదు కదా, ఇదేదో చిన్నదిగానే ఉంది, ముందుకి వెనక్కి అనుకున్నాను. కానీ వాడు ఆకాశానికి ఎత్తుకొని వచ్చి నేలలో వదులుతున్నాడు. నాకైతే ఎంత భయం వేసిందో. నాకు అసలే హైట్ ఫోబియా ఉంది. హైట్ నుంచి పైన నుంచి కళ్ళు తెరిచి కిందకి చూడలేను. చూసిన ప్రతిసారి భయం ఎక్కువ వేస్తుంది, గుండెల్లో దడ 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 అంటుంది. అలాగే కళ్ళు మూసుకొని మా పాపని అయితే గట్టిగా పట్టుకున్నాను. మా పాప ఎంజాయ్ చేస్తుంది నవ్వుతూ. నాకు అదే ఆశ్చర్యం అక్కడ. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.